పళ్ళ సెట్ ఊడిపోద్ది. థ్యాంక్ యూ. విబిజీ రాజు గారిని వచ్చి ఒక గిఫ్ట్ హ్యాంపర్ని ప్రజెంట్ చేయవలసిందిగా, ఒక ఫోటో చిత్రపటాన్ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ఆర్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి సినిమాలన్నింటినీ కలగలిపిన ఒక కొలాజ్ పిక్చర్ని ప్రజెంట్ చేస్తున్నారు అండ్ అలాగే శాలువతో సత్కరిస్తున్నారు. ఇక్కడ స్టేజ్ మీద ఉండేటువంటి వాళ్ళందరూ ఎవరిని ఇప్పుడు మనం కదిపినా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక 1 అవర్ అయినా సరే మాట్లాడగలుగుతారు. ఎందుకంటే చిరంజీవి గారి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మాత్రమే కాదు, ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు అవుట్ ఆఫ్ హిస్ హౌస్ ఆల్సో చిరంజీవి గారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. మరి ఆలస్యం చేయకుండా మా మెగాస్టార్ గారికి మైక్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. చిరంజీవి గారు. రైట్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఉత్త గ్యాస్ సౌండ్ వచ్చింది, రావట్లేదు. చాలా సరదాగా జరుగుతున్న ఈ వేడుకలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విచ్చేసిన ఆహ్వానితులకు, మీడియా మిత్రులకు, ఇతర కళాభిమానులకు, అలాగే బ్రహ్మ ఆనందం చిత్ర యూనిట్ సభ్యులకు, నటీనటులకు అందరికీ నమస్కారం. సుమైట్రా ఇక్కడే ఉన్నానండి సార్. సార్ లండన్ పేమెంట్ పంపలేదే అంటే ఈరోజు మొన్నడు లైలా కూడా పంపలేదు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండి. తనకు వెళ్ళే చోట నా గురించి చెప్పుద్ది, నేను వెళ్ళే చోట తన గురించి చెప్తాం. ఆ రకంగా ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చి మొత్తంలో పంచుకుంటాం, అది వేరే విషయం. 2 ఈవెంట్స్ నుంచి నువ్వు పంపట్లేదు సార్. అది యాక్చువల్లీ అనిల్ రావు ఇక మీద ఎక్కడ చెప్పను, అలాగే నా గురించి ఎక్కడ చెప్పద్దు. ఓకే సార్. అనిల్ అంతే, మొన్న వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు, ఇవ్వాల్సి ఇవ్వలేదు కమిషన్. ఇప్పుడు మన ముగ్గురు దొరికాం కదా ఎవరికైనా ఫంక్షన్ పిలవడానికి. అందుకు నీ మీద న్యాయంగా ఉందామా సార్? నువ్వు మూట తప్పద్దు, సారీ మాట తప్పద్దు. రైట్. అంటే మొన్న ఆ ఫంక్షన్కి వెళ్ళాము, మళ్ళీ ఈ ఫంక్షన్కి నేను తప్ప ఎవరు లేరా అని మీకు అనిపించవచ్చు. కానీ